హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ నేనైతే చాలా బాగున్నాను. లాక్డౌన్ అని చెప్పి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా. లేడీస్ పని ఎక్కువ అవుతుంది, పిల్లలు హస్బెండ్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళేమో వెరైటీలు కావాలని మనకు బుర్ర తినేస్తూ ఉంటారు. అది కాకుండా కొన్ని ప్లేసెస్లో అయితే వెజిటబుల్స్ దొరకట్లేదు. స్లాట్స్ ఉంటున్నాయి ఆన్లైన్ గ్రాసరీస్లో, వాటిలో కానీ స్లాట్ మనం బుక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. దానికోసం నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటి అంటే ఇంట్లో మనకి బాల్స్ అవైలబుల్గా 1 year స్టోరేజ్ పెట్టుకుంటాము. ఈ టైంలో అవి యూజ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇదేంటంటే లాక్డౌన్ రెసిపీగా నేను టూర్ దాల్ చట్నీ ఒకటి తయారు చేసి చూపిద్దామని ఐడియా వచ్చింది. అది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం కంది పచ్చడికి కావాల్సింది, నేను ఒక ప్యాన్ తీసేసుకుని అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత కందిపప్పుని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది గీ మెల్ట్ అయిపోయింది కాబట్టి ఈ తూర్ దాల్ వస్తుంది. ఇందులో ఇది రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వేపటంలో వచ్చే టేస్ట్ వల్ల పచ్చడి కూడా మంచి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం క్యూమన్ సీడ్స్ చూసారు కదా, తూర్ దాల్ రెడ్ కలర్లోకి వస్తుంది. తర్వాత దీంట్లో రెడ్ చిల్లీస్, అలాగే కొంచెం అంటే కొంచెం గార్లిక్, అవి వేగిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ వేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే సాల్ట్ వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఇది పౌడర్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం టామరాండ్ పల్పు వేసుకుందాం అనమాట, చింతపండు రసం. మళ్ళీ కంది పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం పైన పప్పు వేసుకుందామా, ఇంకా టేస్ట్ వస్తుంది కదా. స్టవ్ ఆన్ చేసేసుకొని గీ వేసుకుందాము. మెల్ట్ అయిపోయింది కదా అనేది. ఇప్పుడు దాంట్లో కొంచెం మినపప్పు, మినపప్పు ఆవాలు వేగిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇంగు వేసుకుందాము. అలాగే రెడ్ చిల్లీ కర్రీ లీవ్స్ చూసారు కదా, బాగా ఫ్రై అవుతుంది. పోపుని కంది పచ్చడిలో వేసేసుకున్నాము. ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసేసుకుంటాం తప్ప అప్పుడు దీనికి ఏం అక్కర్లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, లాక్డౌన్ టూర్ దాల్ చట్నీ. మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.